हरि ओं सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि श्रीकृष्ण भगवान् अदा कृष्ण वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अदहु पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। మా 5వ అధ్యాయంలో 29వ శ్లోకాన్ని కొంచెం వివరణ అనుకుందాం ఈరోజు క్లాస్లో. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం పృచ్చతి. చూడండి, నన్ను యజ్ఞములకును తపస్సుకులను భోక్తగా అంటే సమస్త లోకములకును లోకేశ్వరునిగా అధిపతిగా ఎవరైతే అనుకుంటారో, ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ మాం అంటే నన్ను పరమాత్మ అంటూ ఉన్నాడు. నన్ను యజ్ఞ తపస్సాం యజ్ఞములకును తపస్సులకును భోక్తగా అంటే వాటిల్ని మనము పరమాత్మకి భోక్త అంటే ఇక్కడ పరమాత్మకి సమర్పిస్తున్నాము అనేటువంటి భావము మనకి ఉంటే తనని మనము భోక్తగా అంగీకరించిన వాళ్ళం. అలా మనం భోక్తగా చూడగలిగినప్పుడు సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతిగా, ఇప్పుడు నేను అన్ని విషయాలకి నేనే భోక్తని, మళ్ళీ అన్ని లోకాలకి నేనే అధిపతిని. లోకేశ్వరులు అంటే లోకానికి లోకాలను పరిపాలించే వాళ్ళకు కూడా నేనే అధిపతిని. ఆ విధంగా సర్వభూతానాం సకల ప్రాణులను సుహృదం ఆత్మీయునిగా జ్ఞాత్వా తెలుసుకొని, అంటే ఈ తెలుసుకోవడం ఏమిటి? తత్వజ్ఞానముతో గ్రహించిన భక్తుడు పరమశాంతిని పొందును. అంటే చూడండి, ఇప్పుడు మనకి ఈ 5వ అధ్యాయము చెప్పినటువంటి విషయము ఈ లాస్ట్ శ్లోకంలో మనం చక్కగా అర్థం చేసుకుంటే, అంటే ప్రతి ఒక్క పనికి ఎవరు కారణం? పరమాత్మ. నేను అలా నన్ను ఎవరు గుర్తిస్తారు? ఇప్పుడు జరుగుతుందంతా మనం అంటాము ఇదంతా పరమాత్మ నుంచే జరుగుతుంది, పరమాత్మే మాటగా అంటున్నాము, కానీ గుర్తించగలిగామా? ఏంటి, మాట అనడం వేరు, గుర్తించడం వేరా? మాట అనడమేమో వచ్చేస్తూ ఉంటుంది, అందరూ ఆ నోట ఈ నోట విని 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 ఉన్నాం కాబట్టి భగవంతుడు ఒక్కడేనమ్మా, అన్నీ ఆయనేనమ్మా అని మాటకైతే అంటున్నాము. ఆ ఒక్కడు అన్న భావాన్ని మనము ఎలాగ నిలుపగలుగుతున్నాము? ఆ ఏకత్వాన్ని మనలో తీసుకురాగలిగామా? ఈ సృష్టికి అంతకి మూలమైన వాడు ఆ పరమాత్మ ఒక్కడే. అలా ఎవరైతే గుర్తిస్తారో నన్ను, అంటే మీరు చేసే అన్ని పనులకి నేనే కర్తను కర్మను క్రియను అంటున్నాడు. నేను చేస్తున్నాననే భావన లేదు, మొత్తం పరమాత్మకే సమర్పణ చేయగలగాలి మనం. అలా చేయగలిగినప్పుడు ఈ లోకాలకు అన్నిటికీ నేనే అధిపతిని, అంటే ఈ లోకాలను పాలించేవాడుగా మనం పరమాత్మను గుర్తిస్తే ఈ సకల ప్రాణులకు ఆత్మే. ఇప్పుడు చూడండి, నాకు మాత్రం అర్థమైంది, నేను మాత్రం తెలుసుకున్నాను, నాకు బ్రహ్మజ్ఞానమో లేకపోతే నాకు ఆత్మజ్ఞానమో అనేసి నాలో ఉన్నది పరమాత్మ అని అనుకుంటావా? సకల ప్రాణులలో ఉన్నది ఆయనేనని అంటున్నావా? ఇక్కడ మరి ఆయనని దేవుడని అనకూడదు. సకల ప్రాణులలో ఉన్నది ఒకటే ఆత్మ, సకల ప్రాణులలో ఉన్నది ఒకటే ఆత్మ. అలా తెలుసుకుని మరి అన్ని ప్రాణులను సుహృదయం అంటున్నాడు ఇక్కడ మాట. అన్ని ప్రాణులను ఆత్మీయంగా చూడగలుగుతున్నామా మనము? సాటి మనిషినే ఆత్మీయంగా భావన చెయ్యలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. కానీ మరి మిగతా అన్ని ప్రాణులను కూడా పరమాత్మ భావంతోనే ఆ సుహృదయంతో నువ్వు చూడగలవు. అంటే ఇప్పుడు ఎప్పుడు చూడగలుగుతావా అంటే జ్ఞాత్వ తెలుసుకున్నప్పుడు చూడగలవు. ఏం తెలుసుకోవాలి? ఇక్కడ తత్వము, అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే. ఆ తత్వము నీకు అర్థమైతే
నువ్వు అన్నిటిలోనూ పరమాత్మని దర్శించగలుగుతావు. ఆ తత్వాన్ని తెలుసుకున్నవాడు మాత్రమే పరమాత్మని గ్రహించగలడు. పరమాత్మ తత్వం ఏంటయ్యా అంటే అన్నిటిలో నేనున్నాను అని చెప్పే మాటని మనము యథార్థము గ్రహించి తెలుసుకోవడము, అది మనం తత్వం గ్రహించిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా తత్వాన్ని గ్రహించిన భక్తుడు పరమశాంతిని పొందును. ఇప్పుడు మనము పరమశాంతిని పొందుతామో పొందమా? పొందాలి. ఎందుకంటే అన్నిటికీ తానే అని తెలిసింది, అన్నీ తానే జరిపిస్తున్నాడని తెలిసింది, అన్నిటిలో ఉన్నది తానేనని తెలిసింది. అది నేనేనని నీకు అర్థమవుతుంది. అంటే నీలో ఉన్నటువంటి ఆ అనంతమైన శక్తి ఏదైతే ఉందో, ఈ విశ్వమంతా నిండిన శక్తి కూడా అదేనని గుర్తించగలిగినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఆ పరమాత్మ చెప్పిన పరమశాంతిని పొందాలి అంటున్నాడు. పొందమని చెప్తున్నాడు, పొందగలగాలి మనం. ఇది మనకి ఈ 5వ అధ్యాయంలో చెప్పింది విషయం. అయితే ఈ విధంగా తెలుసుకొని ఆ పరమశాంతిలో ఉండగలిగిన వాడు 6వ అధ్యాయంలో ఈ ఆత్మ సంయమము అని తాను ఎలాగ ఉండాలి, ఇంకా ఆ పరమాత్మతో ఏకీకృతమయ్యి తాను వేరు, లోకం వేరు, పరమాత్మ వేరు, జీవుడు వేరు అని ఇవన్నీ లేకుండా ఒకటిగానే తాను మనగలగాలి అని చెప్పి మనకి 6వ అధ్యాయం చెప్పబోతుంది. అందుకే దీన్ని ఆత్మ సంయమ యోగం అంటారు. సో రేపు హరి ఓం.